ఇవాళ మనం లయర్ గేమ్ ఎపిసోడ్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో లీడర్ వీళ్ళందరికీ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తను చెప్తాడు ఈ గేమ్ పేరు వచ్చేసి మైనారిటీ రూల్. ఈ గేమ్ లో భాగంగా మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి మీరు ఎస్ ఆర్ నో అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరు ఆన్సర్ చేసిన దాంట్లో దేనికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళంతా ఎలిమినేట్ అవుతారు. ఇంకా దీంట్లో ఎలిమినేట్ అయిన వాళ్ళంతా 100 మిలియన్ కి సంబంధించిన డైమండ్ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక ఇలాగే ఈ గేమ్ అనేది లాస్ట్ వరకు ఒక్కరు లేదా ఇద్దరు మిగిలే వరకు కంటిన్యూ అవుతుంది. ఇక ఎండింగ్ లో గెలిచిన వాడికి 2.2 బిలియన్ దక్కుతుంది. కానీ ఒకవేళ ఈ గేమ్ లో ఇద్దరు గెలిచారంటే మేము ఆ మనీని వాళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే వాళ్ళిద్దరికి 1.1 బిలియన్ దక్కుతుంది. ఇక ఇదే టైంలో ఒక అతను అంటాడు, ఇదంతా మీ మీద నమ్మాలి. ఒకవేళ మీకు సంబంధించిన ప్లేయర్స్ ఈ గేమ్ లో ఉండి మాకే తెలియకుండా ఇక్కడ ఓట్స్ వేసి ఈ గేమ్ అంతా చెడగొడితే దీనివల్ల ఈ గేమ్ లో ఓడిపోయి అప్పుల్లో పడేది మేము కదా. దీనిపై లీడర్ చెప్తాడు, అది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇది మెజారిటీ రూల్ అయి ఉంటే మేము అలా చేసుండే వాళ్ళం. కానీ ఇది మైనారిటీ రూల్ కాబట్టి మేము దీంట్లో ఎలాంటి చీటింగ్ చేయలేం. ఇక ఇదే టైంలో అకియామా అడుగుతాడు, అసలు ఈ గేమ్ యొక్క గోల్ ఏంటి. దీనిపై లీడర్ చెప్తాడు, మేము ఒక నిజమైన లయర్ కింగ్ ని వెతుకుతున్నాం. ఈ లోకంలో జీనియస్ లయర్స్ ని హైర్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు దీనికోసం ఎంత మనీని ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళే ఈ గేమ్ ని కూడా ఫన్ చేస్తున్నారు. కానీ నేను ఇక్కడ వాళ్ళ పేర్లను చెప్పలేను, కానీ ఇది మాత్రం చెప్పగలను, లయర్ గేమ్ లో చీటింగ్ అనేది ఉండదు. సరేగా వీళ్ళందరి నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళందరికి ఒక స్పెషల్ డిన్నర్ అయితే ఆర్డర్ చేస్తారు, అరేంజ్ చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళంతా వీళ్ళ నెక్స్ట్ గేమ్ కి సంబంధించిన టెన్షన్ లో పడి ఎవ్వరు ఏమీ తినరు. ఎందుకంటే వీళ్ళు ఓడిపోయారంటే వీళ్ళు 100 మిలియన్ కట్టాల్సి ఉంటుంది. ఇంకో వైపు అకియామానేమో ఇంకొక అతనేమో ఫుడ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. ఇక్కడ అకియామా నావ్ని ఫుడ్ ని తినమని అంటూ ఉంటాడు, ఎందుకంటే వీళ్ళ నెక్స్ట్ గేమ్ ఆడడానికి వీళ్ళకి ఎనర్జీ కావాలి. ఇక ఇదే టైంలో నావ్ అకియామాతో అడుగుతుంది, నువ్వు అసలు ఈ గేమ్ కి సంబంధించిన ప్లేయర్ ఎలా అయ్యావు, ఎందుకంటే నీకు అసలు ఏ ఇన్విటేషన్ రాలేదు కదా. ఇప్పుడు అకియామా అంటాడు, నువ్వు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయకని నేను నీకు ముందే చెప్పాను కదా. ఇంకా తను అంటాడు, నువ్వు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఆపడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా అదే టైంలో నాకు మెట్ల మీద ఒక అమ్మాయి కనిపించింది. తను ఎందుకో ఏడుస్తూ ఉంది. నేను తన దగ్గరికి వెళ్లి నేను తనతో అడిగితే తను నాకు చెప్పింది, తను నీలాగే రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేసి 100 మిలియన్ ని గెలిచిందంట. కానీ తనకి సెకండ్ రౌండ్ ఆడాలని లేదు. అందుకే తను 100 మిలియన్ ని తిరిగి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చింది. తను 100 మిలియన్ ని చెక్ లో తీసుకొచ్చి ఒక ఏజెంట్ కి ఇచ్చింది. ఇక కొంచెం సేపటి తర్వాత తనకి తెలిసింది, తను ఎవరికైతే 100 మిలియన్ ఇచ్చిందో అసలు తను ఏజెంటే కాదంట, తను ఒక ప్లేయర్ అంట. సో ఇప్పుడు ఈ అమ్మాయి రౌండ్ 2 ఆడడం తప్ప తనకి వేరే ఆప్షన్ లేదు. ఇక ఇదంతా విని అకియామా ఈ అమ్మాయికి చెప్తాడు, నీ బదులుగా ఈ గేమ్ ని నేను ఆడుతాను. ఈ గేమ్ లో నేను గెలిస్తే ఆ మనీ మొత్తం నాది, ఓడిపోయిన ఆ దానికి సంబంధించిన అప్పు మొత్తం కూడా నాదే. సో ఇలా అకియామా అమ్మాయి పేరు మీద ఈ గేమ్ లోనైతే పార్టిసిపేట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ అకియామా వచ్చినందుకు నావైతే చాలా సంతోషంగా ఉంటుంది. సరిగా వీళ్ళ డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక ఏజెంట్ వీళ్ళందరికీ డెమోన్ అయితే చూపిస్తాడు ఈ గేమ్ కి సంబంధించి. ఇక దాంట్లో భాగంగా వీళ్ళ లీడర్ ఒక బాక్స్ లో నుంచి ఒక ర్యాండమ్ నెంబర్ అయితే బయటకు తీస్తాడు. ఈ నెంబర్ వచ్చేసి 18. ఇదొక అమ్మాయి నెంబర్. తన అమ్మాయితో అంటాడు, నువ్వు ఏదైనా ఒక ర్యాండమ్ క్వశ్చన్ ని అడుగు, దానికి మీరంతా ఎస్ ఆర్ నో అని ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇది విని ఈ అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఒక అమ్మాయివా. ఇక ఇప్పుడు వీళ్ళందరికీ ఎస్ ఆర్ నో అని 2 స్లిప్స్ ని అయితే ఇస్తారు. ఈ స్లిప్స్ తో వీళ్ళు ఎస్ ఆర్ నో అని ఓట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లీడర్ చెప్తాడు, మీరు ఓట్ చేసే ముందు మీకు 6 అవర్స్ టైం ఉంటుంది. ఆ టైంలో మీరు దేనికి ఓట్ చేస్తారనేది ఆలోచించండి, ఇంకా అందరితో మాట్లాడండి. ఇంకా ప్రెసెంట్ ఇది ఒక డెమో కాబట్టి మేము మీకు కేవలం 10 నిమిషాల టైమే ఇస్తున్నాం. సరే ఇప్పుడు ఇక్కడ నా ఆలోచిస్తూ ఉంటుంది, ఈ గేమ్ లో నాతో కలిపి మొత్తం 6 అమ్మాయిలు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మేమంతా మైనారిటీలో ఉన్నాం. అయితే నేను ఎస్ అని ఓట్ చేస్తే మేమందరం గెలిచేస్తాం. ఇంకా అమ్మాయి క్వశ్చన్ కూడా చాలా ఈజీగానే ఉంది. సరిగా దీని తర్వాత వీళ్ళంతా ఓట్స్ అయితే వేసేస్తారు. ఇంకా రిజల్ట్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇంకా ఈ రిజల్ట్స్ ని చూడగానే నా షాక్ లో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎస్ అని 15 మెంబర్స్ ఇంకా నో అని 7 మెంబర్స్ ఓట్ చేస్తుంటారు. అంటే అమ్మాయి అడిగిన క్వశ్చన్స్ కి ఇక్కడ బాయ్స్ కూడా ఎస్ అని ఓట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ లీడర్ నవ్వుతూ అంటాడు, ఈ గేమ్ యొక్క మెయిన్ గోలే ఇది, మైనారిటీలో ఉండడం. ఇంకా ఈ క్వశ్చన్ కి మీరు ఇచ్చిన ఆన్సర్ రైటా కాదన్న సంగతి అవసరం లేదు. ఈ క్వశ్చన్స్ అనేవి కేవలం ఫార్మాలిటీస్ కోసమే. మీరు కేవలం మేము మైనారిటీలో ఉన్నామా లేదా అనే సంగతి ఆలోచించాలి. దానికోసమే మేము మీకు 6 అవర్స్ టైం ఇచ్చాం. ఆ టైం లోపు మీరు మీ అపోనెంట్స్ గురించి బాగా తెలుసుకుని ఓటు వేయండి. ఇంకా లీడర్ చెప్తాడు, పర్ సపోజ్ ఫస్ట్ రౌండ్ లో 21 ప్లేయర్స్ ఎస్ అని ఓట్ చేసి ఇంకా 1 ప్లేయర్ నో అని ఓట్ చేస్తే ఆ 1 ప్లేయర్ గెలిచేస్తాడు. ఇంకా ఈ ఫస్ట్ రౌండ్ తోటే ఈ గేమ్ కూడా ముగిసిపోతుంది. అందుకే మీరంతా బాగా ఆలోచించి స్ట్రాటజీస్ ని క్రియేట్ చేసుకుని ఓట్ చేయండి. ఇక ఈ డెమో ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. మీ గేమ్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు 2 రౌండ్స్ ఉంటాయి. ఇంకా ఈ గేమ్ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు మీరు ఇక్కడే ఉండాలి. ఇంకా మీకోసం మేము రూమ్స్ ని కూడా అరేంజ్ చేసాం. సరే దీని తర్వాత మనం నావ్ అయితే చూస్తాం. తనకు ఒక రూమ్ అయితే ఇచ్చి ఉంటారు. ఇప్పుడు ఈ రూమ్ లో కూర్చొని నావ్ ఆలోచిస్తూ ఉంటుంది, ఈ గేమ్ అసలు ఎలా గెలవాలి. నేను వెళ్లి అందరితో మీరు దేనికి ఓటేస్తారని అడిగితే ఎలా ఉంటుంది, వాళ్ళు నాకు నిజం చెప్తారా, లేకపోతే నేను ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. కానీ ఇది ఒక మైనారిటీ గేమ్.
ఇక ఇలాగే ఇదంతా ఆలోచించి నావ్ ఏడవడం మొదలు పెడుతుంది. ఇక తను వెంటనే అకియామాని వెతుకుతుంది. ఇలా నావ్ అకియామాని వెతకంగా తనకి లాబీలో అకియామాని అయితే కనిపిస్తాడు. ఇక్కడ నావ్ వెంటనే అకియామా దగ్గరికి వెళ్లి ఏడవడం మొదలు పెడుతుంది. దీన్ని చూసి అకియామా అంటూ ఉంటాడు, నువ్వు ఈ గేమ్ గెలవాలంటే ఫస్ట్ ఏడవడం ఆపేయి, ఇంకా సెకండ్ నువ్వు అందరినీ అబ్జర్వ్ చేయి, అందరితో వెళ్లి మాట్లాడు, వాళ్ళు ఎలాంటి వారన్న సంగతి తెలుసుకో. ఇది విని నావ్ కూడా అకియామా చెప్పినట్టే చేస్తుంది. తను వెళ్లి అందరితో మాట్లాడుతుంది. ఇక ఇదే టైంలో నావ్కి మత్సుబారా అనే అతనైతే కనిపిస్తాడు. తను ఇక్కడ చెప్తూ ఉంటాడు, నాకు ఇంత ముందు ఒక కంపెనీ ఉండే, దాని మీద చాలా అప్పులు ఉన్నాయి, నేను అప్పులని కట్టలేక చనిపోదామన్న సిచ్యువేషన్ లో అప్పుడే నాకు లయర్ గేమ్ కి సంబంధించిన ఇన్విటేషన్ వచ్చింది. ఇక నేను ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ రౌండ్ లో 100 మిలియన్ గెలుచుకొని నా అప్పులన్నీ కట్టేశాను. ఇక నేను ఆ అప్పులన్నీ కట్టేసి సంతోషంగా ఉన్న టైంలో నాకు లయర్ గేమ్ కి సంబంధించిన ఇన్విటేషన్ మళ్ళీ వచ్చింది. దాంట్లో రాసింది, నువ్వు గనుక ఈ గేమ్ ని స్కిప్ చేయాలనుకుంటే నువ్వు గెలిచిన దాంట్లో 50% ఇక్కడ కట్టాల్సి ఉంటుంది. కానీ ఆ 100 బిలియన్ తో నేనేమో నా అప్పులని తీర్చేసుకున్నాను. సరేగా మనం ఇదే ప్రాసెస్ లో తకాయోషి అనే అతన్ని కూడా చూస్తాం. తను ఇక్కడ చెప్తూ ఉంటాడు, నేను ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి చాలా ఈజీగా 100 మిలియన్ ని గెలుచుకున్నాను. ఇక ఇలాగే సెకండ్ రౌండ్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పి నేను పార్టిసిపేట్ చేశాను. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు నా 100 మిలియన్ కూడా పోయేలా ఉన్నాయి. ఇంకా అది కాకుండా ఈ లయర్ గేమ్ వల్ల నాకు నమ్మబుద్ధి కావడం లేదు. వీళ్ళు మనం డబ్బులు కట్టకపోతే మన బాడీ పార్ట్స్ ని అమ్మేసేలా ఉన్నారు. ఇంకా నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నిన్ను హైయర్ ప్రైస్ కి అమ్ముతట్టున్నారు. ఇప్పుడు ఇదంతా విని నావు భయపడి వెంటనే అకియామా దగ్గరికి అయితే వెళ్తుంది. తను ఇక్కడ అకియామాకి చెప్తూ ఉంటుంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ రౌండ్ లాగానే సెకండ్ రౌండ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుందని ఇక్కడికి వచ్చారు. కానీ వీళ్ళకి ఇక్కడికి వచ్చాక అర్థమైపోయింది వీళ్ళకి ఇప్పుడు 100 మిలియన్ అప్పు పడబోతుందని. ఇప్పుడు ఇక్కడ నావు ఇందాక అతను చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. తను ఇలా చూసి అకియామా అంటాడు, నువ్వు అలా ఏడవకు, నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. దీని తర్వాత నావు అకియామా రూమ్ లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ అకియామా చెప్తూ ఉంటాడు, నా ప్లాన్ వల్ల మనం 2 బిలియన్ గెలుచుకోం, కానీ మనకి ఎటువంటి అప్ అనేది పడదు. ఇంకా మనకి 2 బిలియన్ రాదు, కానీ మనం 40 మిలియన్ తీసుకుని ఇంటికి వెళ్ళగలం. ఇక మనం ఇదంతా చేయడానికి మనకి 8 మందితో కూడిన ఒక టీం కావాలి. సో ప్రెసెంట్ ఈ గేమ్ లో 22 ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఫస్ట్ రౌండ్ లో మన 4 ప్లేయర్స్ ఎస్ అని ఓట్ చేస్తారు, ఇంకా 4 ప్లేయర్స్ నో అని ఓట్ చేస్తారు. ఇక ఈ ఫస్ట్ రౌండ్ లో ఎవరు గెలిచినా మనకి 4 ప్లేయర్స్ అయితే మిగిలిపోతారు. ఇక ఈ 4 ప్లేయర్స్ సెకండ్ రౌండ్ లో 2 ఎస్ అని ఓట్ చేస్తారు, ఇంకా 2 నో అని ఓట్ చేస్తారు. ఇలాగే సెకండ్ రౌండ్ లో ఎవరో ఒకరు గెలిచేస్తారు, ఇంకా మనకి 2 ప్లేయర్స్ అయితే మిగిలిపోతారు. ఈ 2 ప్లేయర్స్ నెక్స్ట్ జరగబోయే లాస్ట్ రౌండ్ లో ఒకరు ఎస్ అని ఓట్ చేస్తారు, ఇంకొకరు నో అని ఓట్ చేస్తారు. ఇక దాంట్లో ఉన్న మిగతా ప్లేయర్స్ ఓట్ చేసిందని బట్టి మన టీమ్ లో ఒక ప్లేయర్ అయితే గెలిచేస్తాడు. తనకి 2.2 బిలియన్ దక్కుతుంది. ఆ 2.2 బిలియన్ మనం ఆ 1 బిలియన్ ఇక్కడ కట్టేసి గేమ్ ని ఇక్కడతో ఎండ్ చేద్దాం. ఇక మిగిలిన 100 బిలియన్ తో మన టీమ్ లో ఉన్న వాళ్ళందరి అప్పుల్ని కట్టేద్దాం. ఇక ఇలా మనకి 350 మిలియన్ అయితే మిగులుతుంది. ఆ మనీని మనం అందరం మనలో పంచుకుందాం. ఇక ఇలా మన టీమ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ కి 40 మిలియన్ అయితే దక్కుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ లో ఇదంతా వినగానే నావుకి ప్లాన్ పర్ఫెక్ట్ గా నచ్చుతుంది. ఎందుకంటే ఈ ప్లాన్ తో వీళ్ళు గ్యారంటీగా గెలిచేస్తారు, ఇంకా అందరికి 40 మిలియన్ అయితే దక్కుతుంది. ఇప్పుడు ఇక్కడ అకయామా చెప్తాడు, కానీ ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే స్టార్టింగ్ లో అమ్మాయి దగ్గర నుంచి మనీ కొట్టేసిన అతను కూడా ఇదే గేమ్ లో ఉన్నాడు. సో ప్రెసెంట్ మన గోల్ ఏంటంటే ఆ ప్లేయర్ మన టీమ్ లో అస్సలు ఉండకూడదు, ఎందుకంటే తను మనల్ని ఈజీగా మోసం చేయగలడు. ఇంకా తన దగ్గర ఆల్రెడీ 100 మిలియన్ ఉంది కాబట్టి తనకి ఏ టెన్షన్ లేదు. తను ఇంటికి వెళ్ళా కూడా తన అప్పుని ఈజీగా కట్టేసుకోగలడు. అంటే తనకి ఇప్పుడు ఈ గేమ్ ని ఓడిపోతాననే టెన్షన్ అస్సలు లేదు. ఇంకా అకయామా చెప్తాడు, మన ప్లాన్ ని పర్ఫెక్ట్ గా ఫాలో చేసే టీం నాకు కావాలి. ఇప్పుడు ఇదంతా విని నావంటుంది, అసలు అతను ఎలా ఉంటాడు? దీనిపై అకయామా చెప్తాడు, అమ్మాయి చెప్పిన దాని ప్రకారం తను ఒక యంగ్ అబ్బాయి. ఇప్పుడు ఇది విని నాకైతే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు నావంటుంది, అలాగైతే మనం అబ్బాయి లేని టీం ని రెడీ చేద్దాం. నాతో కలిపి ఇక్కడ 7 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరితో మనం ఒక ప్రాపర్ టీం ని రెడీ చేద్దాం. దీనిపై అకయామా అంటాడు, మీరందరూ కలిపి 7 మెంబర్స్ ఉన్నారు, ఇంకా మనకి ఎవరైనా ఒకరు కావాలి. ఇది విని నావంటుంది, మనం ఆ అంకుల్ ని కూడా జాయిన్ చేసుకుందాం. దీంతో మనకి పర్ఫెక్ట్ గా 8 మెంబర్స్ తో కూడిన టీం రెడీ అవుతుంది. ఇక ఇదంతా విని అకయామా కూడా దీనికి ఒప్పుకుంటాడు. ఇక నావ్ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇలాగే కొంచెం సేపటి తర్వాత నావ్ వీళ్ళందరినీ అయితే ఇక్కడికి తీసుకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ నావ్ ఇలా చేయడం చూసి అకయామా అయితే షాక్ లో ఉంటాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్న అమ్మాయి అంటుంది, తిను నా ముందు చాలా ఏడ్చింది. సరేగా ఇప్పుడు అకయామా వీళ్ళందరికీ వీళ్ళ ప్లాన్ గురించి అయితే చెప్తాడు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఎక్స్ ప్లేయర్ ఎవరై ఉంటారు, మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి అంకుల్ అయినా లేకపోతే గ్లాసెస్ పెట్టుకున్న అతనైనా కావచ్చు. అండ్ కమ్యూనిటీలో నెక్స్ట్ ఏ ఎనిమిని ఎక్స్ప్లెయిన్ చేయాలనే విషయంలో నేను కమ్యూనిటీ పోస్ట్ అయితే చేశాను, దానికి వెళ్ళి ఓట్ చేయండి. దేనికి ఎక్కువ ఓట్స్ వస్తే నేను దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే వెళ్లే ముందు వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఇంకా యానిమేకి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.